పోలీసులు 1 గంట దాకా బంద్ ఉండడం, బెల్ట్ షాపులు బంద్ చేయడం ఎట్లా చూస్తారు? మీ పేరేం పేరు? ఓపెన్ ఉండడం రవి అన్న ఉగాస్పల్లి. 1 గంట వరకు బంద్. అందరు పనికి వెళ్ళిపోతారు అన్న, మళ్ళీ సాయంత్రం వస్తారు. ఏదో తాగితే తాగుతారు, లేకపోతే లేదు. వాళ్ళు హ్యాపీగా అయితే ఉంటారు అన్న ఫ్యామిలీ పరంగా. పొద్దుంతా తాగే వల్ల పిల్లలను కూడా ఇబ్బంది అంటే పెడతారు. బడులు బార్లు ఒకటేసారి ఓపెన్ కావడం వల్ల అలాంటి స్కూల్కి పంపి వీళ్ళు తాగడానికి వచ్చేది. ఇంట్లో మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా కష్టం కదా. చాలా గొడవలు, వైఫ్ అండ్ హస్బెండ్ లో మస్తు గొడవలు అయ్యి, తాగుడుతోనే ఎక్కువ గొడవలు. తాగడం వల్లనే కదా సార్ ఇంట్లో లేడీస్. అదే పొద్దుగల తాగడం వల్ల. ప్రజల మనిషి రాజగోపాల్ రెడ్డి సార్, మంచి నిర్ణయం. మంచి నిర్ణయం. ఆయనకు మంత్రి పదవి రావాలి సార్ ఫస్ట్. మునుగోడు నియోజకవర్గంలో ఉన్నది, రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కూడా లేదు, అట్లా లేదు. ఆయన కూడా బెల్ట్ షాపులు కంట్రోల్ చేయలే, వైన్స్ చేయలేకపోతుండే. కానీ రాజగోపాల్ రెడ్డి సార్ చేస్తుండే అన్ని. ఎవరికి అర్థం వైన్స్ కొడంగల్లో పొద్దుగలను ఓపెన్ అవుతాయి, 10కి పొద్దుగాలనే ఓపెన్ అవుతాయి సార్. 1 గంట లేదు సార్, న్యూస్ లో కూడా చూస్తున్నాం. మునుగోడు 1 గంటల నుంచి ఉంది. 10 గంటలకు ఓపెన్ చేసి సీఎం కూడా కంట్రోల్ చేయండి రాజగోపాల్ రెడ్డి సార్ చేస్తాడు. అది వైన్స్ కంట్రోల్ చేయడమే కాదు సార్, అందరు ఏ ఆపదలో ఉన్నా అంటే పైసలు చూడాడు ఆయన. డైరెక్ట్ వెళ్తాడు, ముక్కు చూడడు. ముఖ్యంగా నీ నియోజకవర్గం నా నియోజకవర్గం అది ఏం చూడడు అసలు ఆయన. ఫోన్లోనే అన్ని చేసేసి పడేస్తారు.